Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2.0 వారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు స్థానిక ఆర్కే కలర్ ల్యాబ్ దగ్గర ఫోటో కెమెరా ఆవిష్కర్త లూయిస్ డాగురేవ గారికి పూలమాలలు వేసి తదుపరి కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ అధినేత బాబా ఫక్రుద్దీన్ తులసిరామ్, స్టూడియో తులసిరామ్ అధ్యక్షులు సుబాన్ బాషా, ఉపాధ్యక్షులు జాకిర్, సెక్రటరీ రాజు నాయక్, ట్రెజరరీ కన్యక, వీడియో మోహన్ మరియు జూన్ స్టూడియో అలా ప్రకాష్, చిన్నస్వామి, గ్రీన్ స్టూడియో ప్రసాద్, రోషన్ ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఫోటోగ్రఫీ డేని ఉద్దేశించి సీనియర్లు దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ అత్యంతంగా పురాతనంగా మన జీవితంలో ఏం జరిగేటివి, జరగబోయేటివి కూడా ఒక కళగా తీసి ప్రజలకు చూపించే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్. అటువంటి ఫోటోగ్రాఫర్స్ ఇవాళ ఏ విధంగా మనము వాళ్ళకు ఆదుకోవాలనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలా. ఇవాళ అన్ని వర్గాలకు రుణాలు ఇస్తున్నారు, కానీ మా ఫోటోగ్రాఫర్ల వాళ్ళకి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదో మాకు అర్థం కావడంలే. ఇవాళ నంద్యాల పట్టణంలో వందలాది మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. ఆ కొత్త కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మనం కూడా మార్పు చెందాలంటే వాళ్ళకి తగిన విధంగా అన్ని పరికరాలు ఉండాలా. ఆ పరికరాలు కొనాలంటే ఇవాళ లక్షలాది రూపాయలు ఉండాలా. లక్షలాది రూపాయలు వాళ్ళకి ఎక్కడ వస్తాయి? కాబట్టి ప్రభుత్వం కూడా మా ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఆదుకునేందుకు ఒక బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా వీళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా లేవు. ఈరోజు దాదాపు వీళ్ళు ఉన్న వాళ్ళలో ఎవరికి సరిగా ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా గతంలో ఉండే నాయకులందరూ మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చి మాకు, కానీ ఆ హామీకి అనుగుణంగా ఏ నాయకుడు నిలవడం లే. కేవలం ఓట్ల రోజు మాత్రం మా ఫోటోగ్రాఫర్స్ ఉపయోగించుకుంటారు, కానీ ఓట్ల కోసం తిరిగి తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు. కాబట్టి ఇవాళ మేము ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మీ ప్రభుత్వాలకు కూడా మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము. అందరికీ శుభాకాంక్షలు. నా తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. విషయం ఏమనగా మా నంద్యాల 2012 నుంచి మేము అసోసియేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నాము. 2012 నుంచి మేము ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా అసోసియేషన్ కొరకు, స్థలం కొరకు మేము అది అర్జీలు పెడుతూనే ఉన్నాము. ఇస్తామంటూనే ఉన్నారు, కానీ ఇంతవరకు మాకు ఇవ్వలేదు. దయచేసి ఇప్పుడు జిల్లాగా ఏర్పడింది కాబట్టి మాకు కూడా ఒక అసోసియేషన్ కు బిల్డింగ్ మేము ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నాము. స్థలము ఈ గవర్నమెంట్ ప్రకటిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే. అందరికీ హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఫోటోగ్రాఫర్లకు మరియు వీడియోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఫోటోగ్రఫీ ఎంత టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుందో ఫోటోగ్రాఫర్ అంత డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాడు. ఫోటోగ్రఫీ ఏ విషయంలో చూసుకునే కూడా ఫోటోగ్రఫీ యొక్క టెక్నాలజీ అనేది పెరుగుతూనే ఉంది, కానీ ఫోటోగ్రాఫర్ కనీస వసతులకు, ప్రాథమికంగా ఆరోగ్యం కానీ వాళ్ళ నివాసం కానీ ఎటువంటివి ప్రభుత్వం నుండి మాకు అందడం లేదు. ఈ ఫోటోగ్రఫీ డే రోజు ప్రభుత్వానికి మనం ఈ మీడియా విధంగా తెలియజేయడం ఏమనగా అనుకుంటే, ప్రతి ఒక్కరికి మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. మా ఫోటోగ్రాఫర్లకు అందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేసి మేమందరం దాంట్లో ఇల్లు కట్టుకొని ఫోటోగ్రఫీ కాలనీగా ఏర్పడి అందరం కలిసికట్టుగా ఉంటామని, ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ డేకు మా ఫోటోగ్రాఫర్లు ఎంతమంది గ్యాదర్ అయినారో అంతమంది కలిసి ఒక కాలనీగా ఉండాలనేది మా ఫోటోగ్రఫీ అసోసియేషన్ తరఫున మా కోరిక. ఇది అందరికీ ధన్యవాదాలు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.